హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అందరికీ చాలా ఇష్టమైన వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలని వచ్చానండి. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ రైస్ని ఒక 70-80% వరకు కుక్ చేసుకోవాలి. అందుకోసం ఆ రైస్లో కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను చెప్తున్నాను. మీకు కావాల్సినంత మీరు క్వాంటిటీ కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎక్కువ కుక్ అయిపోయినా లేకపోతే తక్కువ అయినా కూడా ఫ్రైడ్ రైస్ అనేది బాగా రాదు. అందుకే జాగ్రత్తగా అండ్ అది ఉడుకుతున్నంతసేపులో మనం పక్కగా దానికోసం కావాల్సిన పోపు పెట్టుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఫస్ట్ వెల్లుల్లి వేయాలండి. చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకో. అలానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్లోకి మారాక మనం చేసుకోవాలి, లేదంటే ఆనియన్స్ అనేవి పచ్చిగా ఉండిపోతే టేస్ట్ ఎంత పాడైపోతుంది. ఆ తర్వాత అల్లం వేసానండి. అల్లం కూడా నేను తురుముకున్నాను. మన దగ్గర క్యారెట్ తురిమేది ఉంటే వాటితోటి అల్లం కూడా తురుముకొని నేను మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా ఇలా చిన్నగా తరిగి పెట్టుకొని బై వన్ కొంచెంగా ఫ్రై అయ్యాక వేసుకోవచ్చు. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ అన్ని క్యాబేజీ వేసుకున్నాను. అలానే మీరు కూడా మీ దగ్గర ఉన్నవి గ్రీన్ పీస్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. మనకి టేస్ట్కి బాగుంటుంది. క్యారెట్ ఉన్నా కూడా బాగుంటుంది, వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఈ వెజిటేబుల్స్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి. అండ్ మనం 70-80% కుక్ చేసి పెట్టుకున్న రైస్ని బాగా ఫ్రై అయిన వెజిటేబుల్స్లో రైస్ని చాలా పొడిగా చేసుకుంటూ చేత్తో బాగా చేసుకుంటూ వేస్తే బాగా మిక్స్ అవుతుంది మనకి ఫ్రైడ్ రైస్లో. అందుకని మనం వేసుకుంటే బాగుంటుంది. పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక 2 కప్స్ సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్ మీ దగ్గర వెనిగర్ కానీ లేకపోతే లెమన్ అయినా వేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ వస్తుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. లెమన్ కూడా అండ్ హెల్త్కి కూడా మంచిది. సో మ్యాక్సిమం లెమనే యూస్ చేయండి. నేనైతే లెమనే యూస్ చేస్తున్నాను హెల్త్ కాన్సెషన్ కోసం. బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఆనియన్స్గా కలిపి తింటే చాలా